అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మ్యాట్ ట్యూటోరియల్స్. సో గురుకులాల్లో వర్క్ ఎలా ఉంటుంది, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని నేను చేసిన వీడియో మీద చాలామంది నాకు కామెంట్ చేశారండి. అసలు జాబ్ చాట్ ఏంటి అనేది పెట్టమని. సో కొంతమంది నెగటివ్గా కూడా అనుకుంటారు, మనం ఇంకా జాబ్లోనే జాయిన్ అవ్వలేదు, జాబ్ చాట్ గురించి మాకెందుకు అని. సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేయట్లేదు. ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో జాబ్ చాట్ ఏముంటుంది, మనం అక్కడికి వెళ్ళాక మనకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని, సో వాళ్ళ కోసం ఈ వీడియో అండి. సో నేను ఫస్ట్ అయితే డిగ్రీ కాలేజెస్ యొక్క జాబ్ చాట్ మీద చెప్తున్నానండి. ఇక్కడ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవి కాక ఇక్కడ లెక్చరర్గా మనం ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో ఇక్కడ చూడండి. సో మనకు మినిమం 3 hours పర్ డే ఉంటుంది. సో డిగ్రీ కాలేజ్లో వచ్చేసి మనము ఎంప్లాయబిలిటీ పీజీ క్లాసెస్ అనేవి ఉంటాయండి. అంటే స్టూడెంట్ని ఫ్యూచర్కి రెడీ చేస్తాం మనము. అంటే ఆఫ్టర్ డిగ్రీ నెక్స్ట్ ఏంటి దానికోసం పీజీ క్లాసెస్, అంటే పీజీకి వాళ్ళు ప్రిపేర్ అయితే, ఎంప్లాయబిలిటీ అంటే వాళ్ళు ఒకవేళ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే అవి. అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ కింద క్లబ్ యాక్టివిటీస్ ఉంటాయి. మనకు 8 types ఆఫ్ క్లబ్ ఉంటావండి. క్లబ్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని చెప్తాను. థియేటర్ క్లబ్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ క్లబ్, కామర్స్ వాళ్ళకైతే కామర్స్ క్లబ్, లిటరరీ క్లబ్, ఇలాంటివి 8 clubs ఉంటాయి. ఆ క్లబ్స్ ఉంటాయి. క్లబ్ యాక్టివిటీస్కి ఒక ఇన్ఛార్జ్ని ఇస్తారు మనకి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్, అంటే ఇక్కడ మనం టీచింగ్తో పాటు ఒక క్లబ్ యాక్టివిటీ ఇన్ఛార్జ్ తీసుకోవాలి, పీజీ క్లాసెస్ చెప్పాలి, ఎంప్లాయబిలిటీ క్లాసెస్ చెప్పాలి. ఇక్కడ నైట్ స్టడీ అవర్స్ గురించి క్లియర్గా ఇచ్చారు చూడండి. నైట్ స్టడీ 2 per week అండ్ సండే అండ్ అదర్ హాలిడే డ్యూటీస్, అంటే 2 night డ్యూటీస్, ఒక స్టే వస్తుంది. సో అక్కడ ఉన్న స్ట్రెంగ్త్ని బట్టండి మనకు రొటేషన్ బేస్లో వర్క్ వస్తుంది. అండ్ ఇంకా లాస్ట్కి ఏంటి అంటే ఎనీ అదర్ డ్యూటీ ఇన్స్ట్రక్టెడ్ బై ద ప్రిన్సిపల్. సో మనకు ప్రిన్సిపల్ ఇంకేమైనా ఎక్స్ట్రా డ్యూటీస్ అలాట్ చేస్తే ఆ డ్యూటీస్ అన్నీ చేయాల్సి ఉంటుంది. క్వెస్ట్ ప్రోగ్రామ్ అని ఇచ్చారండి ఇక్కడ. ఎవ్రీ లెక్చరర్ షుడ్ అటెండ్ క్వెస్ట్ ప్రోగ్రామ్ అని ఇక్కడ ఉంది చూడండి. సో మరి క్వెస్ట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే, మనకు హాలిడేస్ ఇచ్చినప్పుడు మనము స్టూడెంట్స్ హౌస్కి, అంటే మనకు నేను నిన్న వీడియోలో చెప్పాను కదా హౌస్ మాస్టర్ అని, స్టూడెంట్ హౌస్కి విజిట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, మన కాలేజ్ వల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారా, అసలు మన కాలేజ్లో జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ వాళ్ళకు తెలుసా లేదా అనేది మనం ఆ పేరెంట్స్కి తెలియజేయాలి. సో నేను ఇంకొకటి చెప్పాను కదండి, హౌస్ మాస్టర్ అనేది ఉంటుందండి. హౌస్ మాస్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ చూడండి. ఈచ్ హౌస్ విల్ బీ హ్యావ్ లెక్చరర్, ఒక లెక్చరర్కి ఒక హౌస్ ఇస్తారు. నెక్స్ట్ హౌస్ పేరెంట్ డ్యూటీస్ ఏముంటాయి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అంటే ఉమెన్ ఇన్స్టిట్యూషన్లో ఇక్కడ క్లారిటీగా ఉందండి. ఉమెన్ ఇన్స్టిట్యూషన్లో ఉమెన్కే హౌస్ పేరెంట్ ఇస్తారండి. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేయాలి, వాళ్ళ డార్మెటరీని విజిట్ చేయాలి. మనం ఒక హౌస్ లీడర్ని పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఆ హౌస్లో జరిగే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. నెక్స్ట్ ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ప్రిన్సిపల్ నోటీస్కి అండ్ స్టాఫ్ నర్స్ నోటీస్కి తీసుకొని రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ కిట్ ఇన్స్పెక్షన్ అనేది చేయాలి. ఎందుకంటే అది రెసిడెన్షియల్ ప్యాటర్న్, మనం చేసేది రెసిడెన్షియల్ ప్యాటర్న్ కాబట్టి రెసిడెన్షియల్ ప్యాటర్న్లో స్టూడెంట్స్ మొత్తం విత్ ఆల్ లగేజ్తో వస్తారు మన దగ్గరికి. సో వాళ్ళ లగేజ్లో ఏమేమి ఉన్నవి అనేవి ఎవ్రీథింగ్ మనము వీ హ్యావ్ టు కండక్ట్ కిట్ ఇన్స్పెక్షన్ వన్స్ ఇన్ ఏ మంత్, లేదా ప్రిన్సిపల్ చెప్తే 15 daysకి ఒకసారి. అంటే దానికి ఒక రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలి. అంటే వాళ్ళ కిట్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మనకు ఏమేమి దొరికినవి అనేది. ఇక హెల్త్ అనేది ఫస్ట్ ప్రయారిటీ అండి. నెక్స్ట్ వచ్చేసి స్లో లెర్నర్స్ ఉంటారు మన క్లాస్లో. క్లాస్ అన్నప్పుడు స్లో లెర్నర్స్ ఉంటారు, హై అచీవర్స్ ఉంటారు. సో వాళ్ళ రికార్డ్ మెయింటైన్ చేయాలి. స్లో లెర్నర్స్ అయితే వాళ్ళని మోటివేట్ చేయడానికి, వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి ఏం టెక్నిక్స్ యూస్ చేస్తున్నారో అది రాయాలి. ఒకవేళ వాళ్ళు హై అచీవర్స్ అంటే గిఫ్టెడ్ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళని మోటివేట్ చేయడానికి, వాళ్ళని ఇంకా ఫర్దర్ కోసం మనం ఏం చేస్తున్నాం అనేది రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీటింగ్ అరేంజ్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్తో మాట్లాడాలి మనము 15 daysకి ఒకసారి. అండ్ పేరెంట్స్తో కూడా మాట్లాడి వాళ్ళ వార్డ్ యొక్క సిచ్యువేషన్ ఏంటనేది మనము ఆ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అమ్యూనిటీస్ కూడా ఇస్తారని చెప్పాను కదా, వాటి యొక్క రికార్డులో వాటికి కూడా ఇన్ఛార్జెస్ ఇస్తారు. అవి మన స్టూడెంట్స్కి అందినాయా లేవా అనేది అది మనము చూసుకోవాలి. నెక్స్ట్ ఫోన్ ఫెసిలిటీ. సో హౌస్ పేరెంట్ స్టూడెంట్స్కి అనేవి ఫోన్స్ ఇస్తుండాలండి. మనము
అంటే పిల్లల దగ్గర మొబైల్ ఉండదు, కానీ మనము వాళ్ళకి ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే మనం వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడించాలి కాబట్టి మన మొబైల్స్తో వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసేలాగా మనం చూసుకోవాలి. వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో స్కూల్ కాలేజ్లో ఏమైనా ర్యాగింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కనుక వాటి మీద మనం ప్రిన్సిపల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి యాక్షన్ కూడా తీసుకుంటారు. సో ఇంకొకటి, ఎనీ అబ్నార్మాలిటీస్ ఏమైనా స్టూడెంట్తో కనిపిస్తే దట్ షుడ్ బి బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇమీడియట్లీ. నెక్స్ట్, సో ఇక్కడ హౌస్ పేరెంట్ అనేవాళ్ళు ఓవరాల్ స్టూడెంట్ డెవలప్మెంట్ కోసం స్టూడెంట్కి ఏమైనా కన్సర్న్ ఉంటే ఆ ఇష్యూస్ని ప్రిన్సిపల్ దాకా చేరేయాలి. ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే నర్స్కి చెప్పాలి. అండ్ స్టూడెంట్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక అది కూడా పీఈటీకి చెప్పాలి. ఎనీ ఇష్యూ యూ హ్యావ్ యూ మస్ట్ టేక్ కేర్ అండి. దీస్ ఆర్ ఓన్లీ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ హౌస్ పేరెంట్స్. ఇదే ఒక బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ అండి మనకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ జాబ్ చార్ట్ చూడండి. మండే టు ఫ్రైడే ఇక్కడ మొత్తం ఇచ్చినారు. 5 to 9:30 అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మార్నింగ్ రోల్ కాల్, మార్నింగ్ స్టడీ అవర్ టైంలో చూసుకోవాలి. నెక్స్ట్ 1 to 7:30 అంటే లంచ్ టైమింగ్లో కూడా మానిటరింగ్ చేస్తూ ఉండాలి. అండ్ 7:30కి డిన్నర్ అయిపోయేంత వరకు ఒక పీడీ అనేది అవైలబిలిటీలో ఉండాలి. సాటర్డేస్ కూడా సేమ్ అండి. సండేస్ మాత్రం ఓన్లీ ఆఫ్టర్నూన్ సెషన్. మార్నింగ్ స్టడీ ఆర్ డ్యూటీ మేడమ్స్ చూసుకుంటారు. ఈవినింగ్ కూడా స్టడీ ఆర్ డ్యూటీస్ మేడమ్స్ ఉంటారు. బట్ మనం ఇక్కడ చూడండి 2:30 to 9 వరకు అనేది వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంటారు. సో అంటే మార్నింగ్ 5కి రోల్ కాల్, దాని తర్వాత యోగా, మెడిటేషన్, మార్నింగ్ వాకింగ్, జాకింగ్ ఏమైనా ఉంటే అవన్నీ చూసుకోవాలి. 9:30 వరకు స్టూడెంట్స్ ఎక్కడికక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయి క్లాసెస్కి వెళ్ళేంత వరకు పీడీ ఉంటారు. మళ్ళీ లంచ్ టైంలో వస్తారండి. లంచ్ సూపర్విజన్ చేసుకుంటారు. ఆఫ్టర్నూన్ ఒకవేళ క్లాసెస్ ఉంటే కనుక స్టూడెంట్స్ క్లాసెస్కి వెళ్ళిపోతారు. లేదు స్టడీ అవర్స్ ఉన్నాయంటే మాత్రం మళ్ళీ అంటే ప్రిన్సిపల్ ఏ రకంగా అయితే అలాట్ చేస్తారో ఆ డ్యూటీ ఇక్కడ చేయాల్సి వస్తుంది. సండేస్ మాత్రం ఓన్లీ ఆఫ్టర్నూన్ సెషన్లో, ఎందుకంటే సండే రోజు మార్నింగ్ టైంలో గ్రౌండ్ యాక్టివిటీస్ ఉండవండి. సో ఇక్కడ పీడీ ఏం చేయాలంటే ట్రాక్ సూట్స్ అవి వస్తాయి కదా, వాటిని పీడీనే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ద ఫిజికల్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ప్రిపేర్ యాన్యువల్ వర్క్ ప్లాన్. అంటే మనకు ఇప్పుడు యూనివర్సిటీ కాబట్టి యూనివర్సిటీ టోర్నమెంట్, నేషనల్స్ అండ్ స్టేట్ లెవెల్ ఏమైనా ఉంటుంది కదా, ఒక యాన్యువల్ ప్లాన్ చేసుకోవాలి ఏ గేమ్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారనేది. నెక్స్ట్, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పీడీ ఏంటి అంటే యాక్చువల్ స్టూడెంట్స్ ఎవరు ఏ గేమ్లో పర్ఫెక్ట్గా ఉన్నారు, ఎవరు దేనికి యాప్ట్ అనేది ఒక రికార్డ్ అనేది ఉండాలి. ఆ స్టూడెంట్ని చూడగానే ఆ ఫిజికల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తము చెప్పేలాగా ఉండాలి. హైట్, వెయిట్ చెక్ చేస్తుండాలి. ఓకేనా. ఈవెంట్స్, క్యాంపస్ మెయింటెనెన్స్, ఇప్పుడు యాక్టివ్గా ఉన్న పిల్లలు ఏంటి, క్యాంపస్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, స్టూడెంట్స్ గేమ్స్ ఆడట్లేరంటే ఎందుకు ఆడట్లేరు, యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ విత్ ద హౌస్ పేరెంట్. ఒకవేళ ఒక స్టూడెంట్ గేమ్స్లో డల్ ఉండి తను ఆడలేకపోతుంది అంటే ఒకసారి హౌస్ మేడంతో కన్సల్ట్ కావాలి వాట్ ఈజ్ ద థింగ్ అనేది. అండ్ నెక్స్ట్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే క్యాంపస్ గ్రీన్గా ఉండేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత కూడా పీడీ మీద ఉంటుంది. అండ్ స్వచ్ఛ గురుకుల ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయించాలి. అండ్ మన గురుకులంలో థర్స్డే రోజు ఎవ్రీ థర్స్డే హెల్దీ థర్స్డే అని ఉంటుంది. సో దాన్ని కూడా పీడీస్ చేయించాల్సి వస్తుంది. ఇక్కడ డే షెడ్యూల్ మొత్తం ఇచ్చారండి. నేను ఈ లింక్ని మీకు కామెంట్ సెక్షన్లో పెడతాను, ఒక్కసారి చూసుకోండి. దీస్ ఆర్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఫిజికల్ డైరెక్టర్ పీడీ. అండ్ ఒక పీడీ మెయింటైన్ చేయాల్సిన రికార్డ్స్ ఏంటి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ స్టాక్ రిజిస్టర్ కానివ్వండి, స్పోర్ట్స్ మెటీరియల్ ఇష్యూ రిజిస్టర్ కానివ్వండి, హైట్ అండ్ వెయిట్, మార్నింగ్ రోల్ కాల్, నైట్ రోల్ కాల్, ఎన్సీసీ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా, అచీవ్మెంట్స్ రికార్డ్స్ అండ్ స్కిల్ టెస్ట్ రిజిస్టర్, ఇవన్నీ రికార్డ్స్ ఒక ఫిజికల్ డైరెక్టర్ పీడీ గారు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ అండి, జాబ్ చార్ట్ ఆఫ్ ఏ లైబ్రరియన్. నాకు కామెంట్లో అడిగారు లైబ్రరియన్కి ఏం జాబ్ చార్ట్ ఉంటుందని. దిస్ ఈజ్ ద జాబ్ చార్ట్. ఏం చేయాలి అంటే న్యూస్ పేపర్స్, పీరియాడికల్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ తనదే. మంత్లీ మ్యాగజైన్స్ లేదా బుక్ ఎగ్జిబిషన్స్ ఏమైనా కండక్ట్ చేస్తే అది. నెక్స్ట్ సండే కూడా లైబ్రరియన్ రావాల్సి వస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే సండే వస్తే వాళ్ళకి మధ్యలో వీక్ ఆఫ్స్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ మ్యాగజైన్స్ అన్నిటినీ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ అంటే ఇప్పుడు మొత్తము ఈ లైబ్రరీ అయిపోయిందండి, ఈ లైబ్రరీలో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ క్లాస్ లైబ్రరీస్ అనేవి స్టార్ట్ చేయాలంటే ఒక్కొక్క హౌస్ మేడంకి 20 నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అనేవి ఇష్యూ చేయాల్సి ఉంటుంది. సో దట్ లైబ్రరీకి రాకుండా కూడా స్టూడెంట్స్ అక్కడ ప్రిపేర్ కావచ్చు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఆల్బమ్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. జీకే హంట్ అంటే జీకే బిట్స్ ఎవ్రీ డే మనం మార్నింగ్ అసెంబ్లీలో కానీ ఈవినింగ్ రోల్ కాల్లో కానీ జీకే బిట్స్ అనేవి స్టూడెంట్స్కి దాని గురించి ఇంపార్టెన్స్ చెప్పాలి. జీకే బిట్స్ డైలీ ఒక 5 జీకే బిట్స్ అనేది అడిగించడం జరుగుతుంది. అండ్ రీడింగ్ క్లబ్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. మంత్లీ బుక్ ఎగ్జిబిషన్, ఫేమస్ హిస్టారికల్ ఫిగర్స్ ఇవన్నీ కండక్ట్ చేయాలి. అండ్ వాళ్ళు ఏమైనా బుక్స్ చదివితే స్టూడెంట్స్ ఆ బుక్ రివ్యూ అనేది తీసుకోవాలి. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ డిగ్రీ కాలేజ్ లైబ్రరీని నేను ఇంతకుముందు చెప్పాను కదా, కెరియర్ గైడెన్స్ సెల్ అనేది ఉంటుంది. దానికి మన లైబ్రరియన్ గారు అసిస్టెంట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తారు. అంటే పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ సెల్ అంటే మనం CGC అంటామండి డిగ్రీలో అయితే. ఆ CGC అంటే వాళ్ళ కెరియర్ గైడెన్స్లో మెయిన్ కీ రోల్ ప్లే చేసేది ఒక లైబ్రరీనే అండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నవి ఇక్కడ ఉంది చూడండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇది మీకు కామెంట్లో పెడతాను, ఇది చూడండి అండి. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే దయచేసి నా కామెంట్ సెషన్లో తెలియజేయండి. నేను ఇంకా దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో నా ఛానల్ని షేర్ చేయండి. ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, జాబ్ వచ్చిన రీసెంట్ వాళ్ళు ఉంటే వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.